హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ప్రస్తుతం ఉన్న మన భారతదేశంలో చాలా వరకు లివర్కి డ్యామేజ్ అయ్యే అవకాశము ఆల్కహాల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్తో. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ తోటి లివర్కి డ్యామేజ్ కావడం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. దీంతో మనకి సిరోసిస్ ఆఫ్ ద లివర్ రావడము, దాని తర్వాత మనకి లివర్కి సంబంధించిన క్యాన్సర్ డెవలప్ కావడము కామన్గా నోటీస్ చేస్తూ ఉంటాం. సో హెపటైటిస్ బి అనేది రెండు విధాలుగా మనకి ప్రజెంటేషన్ ఉంటుంది. దీన్ని అక్యూట్ హెపటైటిస్ అంటారు, ఇంకొకటి క్రానిక్ హెపటైటిస్ అంటారు. సో మనకి ఇండియాలో చాలా కామన్గా చూసేది మనం క్రానిక్ హెపటైటిస్ బి వైరస్ అన్నట్టు. సో ఇది మెయిన్గా బోత్ అక్యూట్ కానీ క్రానిక్ కానివ్వండి, మెయిన్గా మనకి పాకేది 3 ముఖ్య కారణాల వల్ల. ఒకటి మనకి రీయూజ్ ఆఫ్ ఇంజెక్షన్స్, అంటే మనకి నార్మల్గా ఊర్లలో ఇంజెక్షన్స్ ఇవ్వడం ముందు కాలంలో చాలా కామన్గా జరుగుతూ ఉండేది. అండ్ దీంట్లో ఏంటి అని అంటే, ఒక వాళ్ళకి యూజ్ చేసిన ఇంజెక్షన్స్ ఇంకో 3-4కి యూజ్ చేయడం చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంది. సో రీయూజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తోటి ఒక కారణము. సెక్షువల్ కాంటాక్ట్, అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ తోటి అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తోటి మనకి హెపటైటిస్ బి వైరస్ అనేది సాకే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ ఇండియాలో మనం చూసేది ఏంటి అని అంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే మనకి ప్రెగ్నెంట్ మదర్ నుంచి డ్యూరింగ్ డెలివరీ పిల్లలకి రావడం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఏదైతే నేను చెప్పానో 2 విధాలుగా మనకి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే అక్యూట్ హెపటైటిస్, ఇంకోటి ఏంటంటే క్రానిక్ హెపటైటిస్. సో అక్యూట్ హెపటైటిస్ ఏంటి అని అంటే మనకి సిమ్టమ్స్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, కడుపులో నొప్పి ఉండడము, దీంతోపాటు వామిటింగ్స్ రావడము, జాండీస్ రావడము, ఇవన్నీ కామన్గా వచ్చే సిమ్టమ్స్. సో అక్యూట్ హెపటైటిస్ ఏంటి అని అంటే ముఖ్యంగా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అని అంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఆ యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే 20 to 40 మధ్యలో వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది క్రానిక్ ఇన్ఫెక్షన్ అన్నట్టు, క్రానిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. ఇది ఏంటి అని అంటే నార్మల్గా వర్టికల్ ట్రాన్స్మిషన్ దేని గురించి అయితే నేను చెప్పాను, అంటే డెలివరీ అప్పుడు పాజిటివ్ అంటే హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న మదర్ నుంచి తను పుట్టబోయే బిడ్డకి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్, అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో కాకుండా డెలివరీ టైంలో, ఎప్పుడైతే నార్మల్ డెలివరీ కానివ్వండి లేకపోతే సి సెక్షన్ కానివ్వండి, ఈ టైంలో మదర్ బ్లడ్ ఇన్ఫెంట్ బ్లడ్ తోటి మిక్స్ అయినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ మోస్ట్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాం. సో దీంట్లో మోస్ట్ లైక్లీ వీళ్ళకి పిల్లలకి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వీళ్ళకి క్రానిక్గా అంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ లివర్లో ఉండిపోతూ ఉంటుంది. సో లివర్లో ఉండిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మెల్లిగా లివర్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో చాలామంది పేషెంట్స్కి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలీదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా తెలుస్తుంది అని అంటే వేరే కారణాలతోటి, అంటే ఏదన్నా సర్జరీకి పోయినప్పుడు, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మనకు రొటీన్గా స్క్రీన్ చేసినప్పుడు వీళ్ళకి హెపటైటిస్ బి ఉంది అన్నట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్గా మనం ఈ క్రానిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్లో చేయాల్సింది ఏంటంటే, మనకి రక్తంలో హెపటైటిస్ బికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లెవెల్స్, అంటే వైరల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. దీంతోపాటు మనకి లివర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇవి 2 చూసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో, ఇన్ఫెక్షన్ ఎక్కువ మాదిరిలో ఉన్నా కానీ లేకపోతే లివర్కి డ్యామేజ్ అవుతున్నా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ట్రీట్మెంట్ అందరిలో చేయము, ఓన్లీ కొందరు మందిలో ఎందుకు చేస్తామని అంటే, ట్రీట్మెంట్ క్యూరబిలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ మెడికేషన్స్ తోటి. సో కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశము ఈవెన్ విత్ మెడికేషన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అత్యవసరంగా డ్యామేజ్ ఉండడమో లేకపోతే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉండడమో వాళ్ళకే మనం ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. కానీ ట్రీట్మెంట్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లివర్కి డ్యామేజ్ ఆపడము, లివర్ని ఖరాబ్ కాకుండా సిరోసిస్ స్టేజ్కి వెళ్ళకుండా మనకు ఆపుతా ఉంది. అందుకోసం ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో లేకపోతే లివర్ డ్యామేజ్ ఎక్కువగా ఉందో వాళ్ళకే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రివెన్షన్ ఏం తీసుకోవచ్చు? సో హెపటైటిస్ బి నుంచి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మెయిన్ ప్రైమరీ ప్రివెన్షన్ మనకి వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అనేది ప్రతి అడల్ట్ ఇండివిజువల్ ఎవరైతే వ్యాక్సినేటెడ్ కాదో లేకపోతే వ్యాక్సిన్ తర్వాత కూడా మనకి యాంటీబాడీ రెస్పాన్స్ సరిగ్గా రాలేదో వాళ్ళకి తీసుకోవడం ఇంపార్టెంట్. సో నార్మలీ WHO గైడ్లైన్స్ ప్రకారంగా నార్మల్
పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్లో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నార్మల్లీ. కాకపోతే ఇది ముందు కాలంలో లేదు కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ ఇంపార్టెంట్గా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకి నెగిటివ్ ఉన్న ఉద్దేశంలో వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ కూడా చాలా సింపుల్ డోసేజే. ఒక 3 వ్యాక్సినేషన్ డోసేజ్ తీసుకుంటే కంప్లీట్గా మనకు ఇమ్యునైజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టు ప్రివెంట్ లివర్ డిసీజ్, దట్ ఈస్ క్రానిక్ లివర్ డిసీజ్ అని అంటాము, దాన్ని ప్రివెంట్ చేయడానికి అండ్ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ టూల్. సో సెకండ్ వచ్చేది మనం మాట్లాడేది హెపటైటిస్ సి వైరస్ గురించి. సో హెపటైటిస్ సి వైరస్ కూడా సిమిలర్గా హెపటైటిస్ బికి సిమిలర్గా సాకే అవకాశం కూడా మెయిన్ 3 థింగ్స్. ఒకటి మన ఇంజెక్షన్ డ్రగ్ అబ్యూజర్స్, అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఎవరైతే ఇంజెక్షన్స్ రీయూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రావడము, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ తోటి రావడము, లేకపోతే వర్టికల్ ట్రాన్స్మిషన్. ఈ మెయిన్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వైరస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, అంటే మనకి ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళ పర్సన్ బ్లడ్ లేక నార్మల్ పర్సన్కి ఇచ్చినప్పుడు హెపటైటిస్ సి వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే హెపటైటిస్ సి వైరస్లో కంప్లీట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. అండ్ దీంతో ఈ ట్రీట్మెంట్ సరిగ్గా వాడినప్పుడు మన క్యూరేటివ్ ఛాన్స్ ఆల్మోస్ట్ 90 to 95% వరకు ఉంటుంది. సాడ్లీ ప్రివెన్షన్కి మనకి ప్రస్తుతానికి హెపటైటిస్ సి వైరస్కి ఇంకా వ్యాక్సినేషన్ అనేది లేదు. సో అందుకోసం మనకు స్క్రీనింగ్ చేసి ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే దానికి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.